అదేదో సినిమాలో పోలీస్ ఆఫీసర్ పట్టుకొచ్చినప్పుడు మామూలుగా ఒక అంతర్జాతీయ క్రిమినల్ చితక్కొట్టి పట్టుకొచ్చి బొక్కలో దోస్తాడు. ఆ తర్వాత పోలీసు ఉన్నతాధికారులకి అది వీడియో ప్లే అవుతున్నప్పుడు చూసి, అప్పుడు ఉన్నతాధికారులు పరిగెత్తుకొచ్చి, "వాడు ఉగ్రవాదిరా బాబు, నువ్వు పెద్దోడిని పట్టుకున్నావు" అని చెప్తారు. ఇప్పుడు ఎస్ఐ గారికి ఆ విధమైన క్రెడిట్ ఇవ్వాలి లెక్క ప్రకారం అయితే. ఈ నెల 16న పరవాడలో మహిళా ఎస్ఐ మహాలక్ష్మి నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందము దారిలో చెక్ చేసినప్పుడు 6,00,000కి సరుకు కొనుగోలు చేయడానికి వెళ్తున్నటువంటి వాళ్ళని పట్టుకున్నారు. అనకాపల్లి జిల్లా పోలీసులకి అంతర్జాతీయ స్మగ్లర్ చిక్కాడు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. పరవాడ మండలం లంకెలపాలెం దగ్గర పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా కారులో 213 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులు విచారిస్తే వీళ్ళలో అంతర్జాతీయ స్మగ్లర్ షేక్ అజ్మల్ ఖాన్ ఉన్నట్టు గుర్తించారు. వీడు ఏకంగా తమిళనాడులో రామనాథపురం జిల్లాకు చెందిన ఖాన్ నర్సీపట్నంలో నివాసం ఉంటున్నాడు. 2022లో శ్రీలంకలో డ్రగ్స్ సరఫరా చేస్తూ అక్కడ పోలీసులు పట్టుబడ్డాడు. వీడిని అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధం ఉంది. శ్రీలంకలో 2022 నుంచి 25 దాకా జైలు శిక్ష కూడా అనిపించాడు. బెయిల్ రావడంతో పాస్పోర్ట్ ఆ దేశ పోలీసులు సీజ్ చేశారు. అజ్మల్ ఖాన్ సముద్ర మార్గంలో అక్రమంగా భారత్లోకి వచ్చి 2026 జనవరిలో ప్రవేశించాడు. మధ్యలో ఒకసారి శ్రీలంక వెళ్ళి తిరిగి దొంగచాటుగా భారత్ వచ్చాడు. అంటే అంత ఈజీగా వచ్చేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట వీళ్ళు. అయితే తాజాగా ఎస్ఐ మహాలక్ష్మి దర్యాప్తులో దొరికాడు వీడు.